హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. ప్రైవేట్ రంగ సంస్థ, ప్రముఖ సంస్థ అయినటువంటి నెక్స్ట్ వేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ ఉద్యోగంలో చేరాలంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి అనేది ఉంటుంది. మరియు ఈ కంపెనీలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించి పోస్ట్ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవధి, ఎంపిక విధానం, బెనిఫిట్స్, ఇతర అర్హత అయిన వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. మీరు వర్క్ ఫ్రమ్ నుంచి చేసే జాబ్స్ అనేది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ని మిస్ కాకుండా మీరు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకున్నారంటే మీకు మంచి ఆపర్చునిటీ అనేది దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ అయిన వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి తెలియాలండి. పోస్ట్ వివరాలు వస్తే, ఈ కంపెనీలో మనం బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఉద్యోగం కోసం భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రీ సేల్స్ కింద తెలుగులో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం మన హైదరాబాద్ ఆఫీస్ నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే జీతం గురించి వస్తే, ఈ ఉద్యోగానికి ఈ కంపెనీ వాళ్ళు మనకి జీతం నెలకు 25 రూపాయలు చెల్లించడం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. జీతంతో పాటు మనకి ఇతర వర్క్ పర్ఫార్మెన్స్ బోనస్ చెల్లించడం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మన వర్క్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటే మనకు ఇంకా ఎక్కువ అమౌంట్ వీళ్ళు మనకు చెల్లించడానికి అనేది అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా విద్యా అర్హత వచ్చి ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే, మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజ్ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంటర్, డిప్లొమా, డిగ్రీ లేదా యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫ్రెషర్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కేవలం ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా హై లెవెల్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెషర్కి కూడా వీళ్ళు అవకాశం అనేది మనకు కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే స్కిల్స్ వచ్చి మీకు తెలుగు లేదా తమిళ్ లేదా హిందీ భాష వచ్చి ఉండాలి. దీంట్లో ఏదో ఒక భాష వచ్చినా సరిపోతుంది. మీరు ఇంగ్లీష్ కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అడ్వాంటేజ్గా మీకు ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు తెలుగు లేదా తమిళ్, హిందీ భాష ఏదైనా వచ్చి ఉన్నా, మోర్ లాంగ్వేజ్ ఇంకా ఏదైనా వచ్చేసినా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది మనకు ఉండదు ఫ్రెండ్స్. మీరు ఇంగ్లీష్ పరంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండడం కూడా జరిగినందుకు మీకు అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కేవలం ఇంటి నుంచే వర్క్ చేయాలి కాబట్టి మీకు ఎలాంటి ప్రెషర్ అనేది కూడా ఉండకపోవచ్చని నేను భావిస్తున్నాను. అదే డ్యూటీ వచ్చి 7 అవర్స్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మధ్యలో 1 అవర్ మనకు బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది, లంచ్ బ్రేక్. అలాగే టీ బ్రేక్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూసుకోండి ఫ్రెండ్స్, మనకు తప్పకుండా ఉపయోగపడే జాబ్ ఇది. మనకు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చదివిన వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే మిగతా విషయాల గురించి డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. వర్క్ లొకేషన్ వచ్చి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం మీరు ఇంటి ద్వారా నుంచి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది ఫ్రెండ్స్. అవసరం ఉన్నప్పుడు కంపెనీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కంపెనీ మీకు ఎక్కడ ఉంటుందో కూడా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు వివరాలు తెలియజేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది. వారానికి 2 రోజులు సెలవులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సాటర్డే, సండే అనేది మనకు హాలిడే ఇవ్వడం కూడా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ వర్క్ కూడా ఉండడం జరుగుతుంది. 2 రోజులు సెలవు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి మీకు ప్రెజర్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మిగతా విషయాల గురించి డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే వర్క్ గురించి వచ్చి మీరు ముందుగా కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ టీంలో పనిచేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు టీం పరంగా పనిచేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీ టీమ్స్ వాళ్ళని మీరు తెలియజేసుకోవడం ఉంటుంది. మీకు హెచ్ఆర్ కూడా ఉంటారు కాబట్టి హెచ్ఆర్ ద్వారా అయినా మీరు ఏదైనా తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే అవుట్ బౌండ్ కాల్స్ మాట్లాడడం అనేది మరియు సేల్స్ మీద పని చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కాల్స్ మాట్లాడాలి, సేల్స్ మీద పని చేయాల్సింది ఉంటుంది కాబట్టి. అలాగే ప్రెసేల్స్లో కస్టమర్ నుండి ఏదైనా కాల్స్ వస్తే వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. కస్టమర్స్ ద్వారా మీకు ఏదైనా వాళ్ళు అడగడానికి మీరు తెలియజేయడం అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కంపెనీ కస్టమర్తో మీరు కాల్ ద్వారా ప్రాసెస్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. కంపెనీ ద్వారా
కస్టమర్ ద్వారా మీకు ఏదైనా కాల్ వచ్చినా మీరు వాళ్ళ ప్రాసెసింగ్ ఏదైనా డౌట్ ఉన్నా మీరు తెలియజేయాల్సింది అనేది కూడా మీరు ఉంటుంది ఫ్రెండ్స్. కంపెనీలో ఉన్న వివిధ టీమ్‌తో పని చేయాల్సి ఉంటుంది. కంపెనీలో మీ టీమ్ కాకుండా మిగతా వాళ్ళ టీమ్ వర్క్ కూడా మీరు కొంచెం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా పరంగా ఏదన్నా ఉన్నా కానీ మీరు పని చేయాల్సి ఉంటుంది. కస్టమర్ డేటాబేస్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది కూడా స్టోర్ చేయడం. కస్టమర్ డేటాను కూడా మీరు స్టోర్ చేసి అదే కాల్ రికార్డింగ్ అట్లాంటివి ఉండడం జరుగుతుంది. మీరు ఆ డేటాను కూడా మీరు సేవ్ చేసుకొని అని ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. మీటింగ్ నెల టార్గెట్ మీద పనిచేయాల్సి ఉంటుంది. వారం మీటింగ్ కూడా అరేంజ్ చేస్తారు మీకు. దాని తర్వాత నెలకు ఇన్ని టార్గెట్లని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు టార్గెట్ రీచ్ అయిందనుకో పర్వాలేదు. టార్గెట్‌ని మించి వర్క్ చేసినా మీకు బెస్ట్ సాలరీ పరంగా ఏదైనా మీకు బెనిఫిట్స్ అనేది ఉండడం కూడా జరుగుతుంది. మీకు మొత్తానికి చూసుకుంటే మీరు వర్క్ పరంగా మీకు పెద్దగా ప్రెషర్ ఉండదని నేను భావిస్తున్నాను. టార్గెట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇంట్లో నుంచి కాల్స్ మాట్లాడుకోవచ్చు కాబట్టి మీకు ఫ్యామిలీ పరంగా మిగతా విధాలుగా అన్ని విధాలుగా మీకు అందుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే మిగతా విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇతర విషయాల గురించి వస్తే మీకు తెలుగు లేదా తమిళ్, హిందీ ఇది ఇంతకుముందు చెప్పాను. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. గుడ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ కూడా ఉండాలి. సెల్ఫ్ ఫన్నెల్ ట్రాకింగ్ ఫడ్వెన్స్ టార్గెట్ మీద ఇతర పని చేయాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ కస్టమర్తో పని చేయాల్సి కూడా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ కింద మీరు పని చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వర్క్ చేయాల్సింది కాబట్టి మీకు ఇవన్నీ పెద్దగా ప్రెజర్ అనేది ఉండదని అనుకుంటాను. మీకు టార్గెట్లు ఉంటాయి. ఇంతకుముందు మీకు చెప్పాను. టార్గెట్ పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని భావిస్తాను. మీకు తెలుగు ఆల్రెడీ 10th ఇంటర్ చదివింటారు కాబట్టి మీకు తెలుగు, హిందీ పర్వాలేదని నేను భావిస్తున్నాను. అలాగే మిగతా విషయాల గురించి ఏదైనా మీకు డౌట్ ఉన్నా మనకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా మీకు సహకరిస్తాను. మీ జాబ్‌కు మీరు 10th, ఇంటర్, ఐటీఐ డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని మంచి జాబ్ పొందుతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.